ప్రతి రైతుకు 2 లక్షలు వాని 10 లక్షలు ఉండని 70,000 ఉండని 2 లక్షలు ఇస్తాను. 2 లక్షలు వాని అకౌంట్లో వేసేయాలి అంతే. తీరిపోవాలి అంతే. నువ్వు ఈ రోజు పేరు తప్పు ఉన్నది, మీ భార్య ఊరికి పోయింది, కోపిన్ కారట్లేదు, అవన్నీ నీకెందుకు? ప్రతి అకౌంట్కు 2 లక్షలు వేసేయాలి. అది అంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ 15,000 మాత్రము పంట సాయం కింద ఇస్తున్నది కదా, రైతు బంధు పైసలు పడుతున్నాయా? పడతలేవు. కౌలు రైతులకు పడుతున్నాయా? పడతలేవు. వీడు అస్సలు వాళ్ళకి పడతలేవు, కౌలు రైతులకి ఆడిస్తాడు. ఇంకా ఇప్పుడు అస్సలు ఉన్న పట్టదారికే పైసలు పడలేదు. సీఎం అంటుండు దేశంలో ఏ రాష్ట్రం చేయని విధంగా రైతులకు ఏకకాలంలో 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేసినాం అంటున్నాడు. లేదు చేయలేదు. అది 1 by 1 చేస్తున్నాడు. ఫస్ట్ టైంలో ఒక టైంలో చేసిండు 60, 70, 1,20,000, 30,000 ఉండే. ఇప్పుడు మొన్న అయిన వాళ్ళకి ఏమైందంటే 1,90,000, 1,60,000 అయింది. ఇప్పుడు తర్వాత ఏమంటున్నాడంటే కోపిన్ కార్డు అలాగ ఉండాలి, నీకు 3 లక్షలు ఉన్నాయి, నేను ఎందుకు చేయాలి ఇట్లా అంటున్నాను అనమాట. నువ్వు ఎవరైనా ఉండని ఆ రోజు ఏమన్నావు, కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే 2 లక్షలు వేస్తాను ఈ అకౌంట్లో, డిసెంబర్ 10 లక్షలు ఉండని, 2 లక్షలు ఉండని, 70,000 ఉండని, నీ 2 లక్షలు ప్రతి అకౌంట్కి వేసేయాలి అట్లా. కానీ ఇట్లా మోసం చేసే పద్ధతి కాదు కదా. అంటే ఇప్పుడు 6 గ్యారంటీలు వాళ్ళు చెప్పారు కదా, 6 గ్యారంటీలు ఇంప్లిమెంట్ అయినాయా? 6 అంటే 2 అయినాయి. బస్సు లడైలు పడే బస్సే. ఆడవాళ్ళకి 5 అయింది. అది మగవాళ్ళకి ఏం లేదు. ఏడికి పోతున్నాం అంటే ఆధార్ కార్డు తీసుకుని ఆమె ఊరికి పోతుంది. వీడేం చేయాలి ఇంటికాడిగా? ఇప్పుడు ఆధార్ కార్డు ఉంది ఆమె దగ్గర, ఆమె నేను ఊరికి పోతున్నా అంటది అంతే. ఇక మరి ఇంట్లో ఆల్మోలో జగడం పెట్టినట్లే. మహిళలకు మంచి పథకం. ఏం పథకం సార్? అవసరమైన పనికి పోవాలి. ఇప్పుడు అట్లా కాదు, అవసరమైన పని పెట్టాలి. నువ్వు ఆధార్ కార్డు పెట్టు, ఎప్పుడు పెడతావు కడుతుందా? అవసరం ఉంటే బస్ ఛార్జ్ తక్కువ చేయనుంటి. మొత్తం పని లేదే. ఇప్పుడు జైరాబాద్ పోవాలంటే 90% మందిర్లో పోవాలంటే మొత్తం లేడీసే పోతున్నారు. జనరల్కి అసలు ఇన్వాల్వ్ లేదు. లేకుండా ఇంటి మంది కారు కట్టుకొని పోతుంటాం. ఇప్పుడు భార్య మొత్తం మొగనికి వర్తిస్తుందా? వర్తించదు కదా. మళ్ళీ మేము పోయి మళ్ళీ ఖరాబ్ చేస్తుంది అందరు. సరిగా దోస్తులంతా పోయి వాళ్ళంతా ఉన్నోని చేయడం పెడుతుంది ఇంట్లో. వాడు ఏమన్నాడు రా, నా మొగడు ఏమన్నాడు రా అని. మరి అంతేనా? అంతే, లేకపోతే ఇంకెంత? ఇప్పుడు మనకు తెలియదా ఏ బస్సులన్నా మొగోళ్ళకు ఉన్నదా? 6 సీట్లు తప్ప మొగోళ్ళకు ఉండే. ఇప్పుడు అవన్నీ ఏమంటలేరు, మేము ఆడవాళ్ళు ఎక్కినాకనే మొగోళ్ళు ఎక్కువ అంటున్నారు. మరి అంటే సీఎం అంటుండు కేసీఆర్ 10 ఏళ్లలో చేయని మార్పును మేము తీసుకొచ్చినాము. ఏం మార్పు లేదు. ఇప్పుడు ఆయన చేసినంత చేసిండు, ఏం చేసిండు. ఈయన ఎట్లా చేస్తాడని పబ్లిక్ ఒక టాక్ అయిపోయింది. తీసుకుపోయి ఓటు వేయవలసి వచ్చింది అంతే. మరి ఎట్లా అనిపిస్తుంది 1 ఇయర్ పాలన? నెక్స్ట్ తెలుస్తుంది. అదే ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్ తెలిసిపోతుంది. అంతేనా? ఎడిగిపోతున్నా అంటే ఓటు వేయకంటే నీకు అయిందా, నాకు కాలేదు, నేను వెయ్యా అంతే. మళ్ళా సర్పంచ్ సింపులే. మళ్ళా ఇప్పుడు అదే వస్తుంది కదా సార్, నీకు దోలాకు వచ్చినా నువ్వు వేసుకో, నాకు రాలేదు, నేను వెయ్యా. మరి ఇప్పుడు ఈ కళ్యాణ లక్ష్యం పథకం అది ఆయన కేసీఆర్ చేసినవి వస్తున్నాయి పైసలు. 1,16,000 రూపాయలు. ఈయన బంగారు ఉంగరం లేదు, తొంగరం లేదు, తులం బంగారం ఏం లేదు. అంతేనా? అంతే కనబడుతున్నది. ఇంకా అంతేమున్నది. ఇప్పుడు ఎట్లా సార్ అంటే కనబడుతున్నది కదా. ఇప్పుడు ఒకటేనండి, మాకు ఉదాహరణకు వస్తువు మనదైనా తినే బాధ్యతతో తినాలి. ఏ రోజు నువ్వు మాట నుంచి టరారా టాక్ కొడుతీవి, అయిపోయా, నీ నోటి మాట పాస్ అయిపోయా. ఈరోజు పైసలు లేని ఎట్లా? ఇప్పుడు మేము కూడా కార్యకర్త, ఆయన లేక నేను కూడా కార్యకర్త. నాకే లేవు డబ్బులు, ఏం చేస్తాం? కాంగ్రెస్ కార్యకర్త నువ్వు కూడా ఫుల్ కాంగ్రెస్. రాత్రి బోర్లు ఎవరు చేసినాం మేము, ఏం చేస్తాం? కొడుకు మనోడు ఉంటే కోటీశ్వరుడు ఉంటే కూడా మనం మాట్లాడినా వచ్చే కొడుకున్న దండుకు లేకున్న దండుకు. అది కూడా అంతే. ప్రభుత్వం మనదైనా నాకన్నా రావాలి కదా పైసలు. మరి నువ్వు ఈ రోజు అంజయ్య కాదు, నీ పేరు అంజన్న, తప్పేమీ అదంతా కాదు కదా. నువ్వు 2 lakhs రూపాయలు బ్యాంకులో అకౌంట్ ఉంది, బస్ అంతే. అకౌంట్ దొబ్బేయాలి, 2 లక్షలు వేసేసేయాలి. ఎందుకు మరి గవర్నమెంట్ ఇట్లా నిర్ణయం ఎందుకు తీసుకుంది? నిర్ణయం ఎందుకంటే ఆయన దగ్గర కూడా డబ్బులు లేవు. తెలుగు తల్లి తెలంగాణ తల్లి విగ్రహం మార్పు చేర్పులు చేయడానికి ఇంత సడన్గా తీసుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది ప్రభుత్వానికి? ఆయనకి ఏమంటే వాళ్ళు చేసింది నేనే కొంచెం చాలే అంటే, వాళ్ళు చేసింది నేనేం ఒప్ప. ఇప్పుడు వీళ్ళు ధరణి తీసిండు, ఈయన ఏమంటున్నాడు భూమాత. అట్లా ఆయన చేసిన పాలనకి నచ్చడు కదా, ఈయన నచ్చడు. అది అట్లా అనుకుంటా పోతే ఇప్పుడు మనకు స్వాతంత్రం వచ్చి 76-77 ఏళ్ళు అవుతుంది. కొన్ని అంటే ఇప్పుడు మరి భారత మాతను మనం మారవలేం కదా. కాంగ్రెస్ గవర్నమెంట్లో వచ్చింది, బీజేపీ ఇప్పుడు పాలిస్తున్నది, మరి మార్చిందా? మార్చలేదు. ఇక ఆయన సీఎం ఉన్నప్పుడు ఆయన నడుస్తాం, మన నడవదు కదా. మనకి మాట్లాడిస్తారా? మీరు కూడా కాంగ్రెస్ కార్యకర్తనే. న్యాయమా కాదా? అన్యాయమా? అన్యాయమే, కానీ అమలు లేదు కదా. అంటే ఒకసారి ఒక ప్రభుత్వం దాన్ని తీసుకున్న తర్వాత దాన్ని డెవలప్ చేయాలి తప్ప, కానీ దాన్ని కించపరచకూడదు. అట్లా ఉంటుందా? చూసినావా ఎప్పుడన్నా? మరి
మరి సీఎం ఇట్లా చేయడం దానికి ప్రధాన సేమ్ అంటే ఆయన చేతిలో పోతున్నా సార్. ఇప్పుడు ఒక సర్పంచ్ ఉంటాడు ఆ, ఊర్లో, ఎవడన్నా ఉండదు, ఆయన చెప్పింది వినాలి 5 ఏళ్ళ దాకా. అవును ఆ? అట్లా ఏమన్నా మేము గట్టిగా మాట్లాడితే బయటికి పోమ్మంటారు మాకు. పంచాయత్ ఆఫీస్లోకి వెళ్ళి వాళ్ళ అసెంబ్లీ కూడా గట్టి ఉంటుంది, మరి ఎవరైనా అంతే కదా. ఆహా. కాబట్టి ఏమంటే ఆయన టైం బాగుంది, గడియ బాగుంది, ముఖ్యమంత్రి అయ్యిండు, ఓకే. చేసిన అమలు మాత్రం 2 లక్షలు వేసేసేయాలి, రైతు బంధు వేసేయాలి. ఉమ్. ఇప్పుడు ఆయన కూడా ఏమైనా ఖాళీ రైతు బంధు పైసలు అడుగుతలేరట కదా, మరి మంత్రి చెప్తున్నాడు కదా తుమ్మల నాగేశ్వరరావు. ఎందుకు అడగాలి బోనస్ పైసలు అడుగుతున్నారు. బోనస్ అంటే 500 ఒడ్లోళ్ళకు అవును 500 ఇచ్చుడు ఏమున్నది, ఒక్కొక్కరికి 5,000 కావాలి మాకు ఎక్కరకు. మరి 7,000 ఇస్తాను, 7,000 ఇస్తాను నువ్వు. ఆయన 5,000 ఇచ్చేది పాత ఇచ్చేయి కదా మాకు. అవును ఇప్పుడు 1,16,000 రూపాయలు ఎట్లు ఇచ్చినావో ఇవి కూడా మా 5,000 మాకు ఇచ్చేయి అంతే. 7,000 ఇవ్వకున్నా పర్లేదు, 5,000 అని ఇచ్చేయి. 3-4 సంవత్సరాలు వ్యవసాయం చేస్తే అద్దెక్కర భూమి అమ్మబడుతుంది సార్. 3-4 సంవత్సరం చేస్తే అద్దెక్కర భూమి. రైతులకు పెద్దపీట వేస్తున్నా రైతు ప్రభుత్వం, మహిళలకు కూడా పెద్దపీట వేస్తున్నాం మేము అని చెప్తున్నారు కదా ప్రభుత్వం. అంత రాంగేనా కాని పని. ఓకే.